కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. శ్రీ శ్రీ మరినమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బిల్లనందూరు గ్రామంలో శ్రీ శ్రీ మరినమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు బాజా భజంత్రీలు, మిరిమిట్లు కొలిపే బాణాసంచా, కోలాటాలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ బైలపూడి శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పూర్వపు ఆచారాన్ని పాటిస్తూ పెద్దల సూచనల మేరకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి జరపవలసిన కార్యక్రమాలను పూర్వపు ఆచారాలు అనుసరించి ఈ అమ్మవారి జాతర కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు లగుడు స్వామినాయుడు, మాతిరెడ్డి బాపిరాజు, బుచ్చిబాబు, శ్రీను, గ్రామ టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భోగి యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క మైడమ్మ తల్లి శ్రీ 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 మైడమ్మ తల్లి జాతర మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేక నమస్కారాలు. అయితే ఈ యొక్క పండగ మాకు పూర్వీకులు ఇక్కడ గుడి గట్ట అప్పుడు ఉండేది కాదు. ఆ పండగ ముందు ఒక చెట్టు వేయడం, ఆ చెట్టుకి దండం పెట్టుకుని ఈ యొక్క పండగ జరుపుకుంటున్నవారు. అది కూడా సాయంత్రం 7-9 టైంకి అందరూ ఉపహారాలు పెట్టుకొని డప్పు మేళవాద్యాలతో వచ్చేవారు. గత 4 సంవత్సరాల క్రితం గ్రామంలో ఉన్న పెద్దలు గ్రామస్తులందరూ ఏకమై గుడి కడదాం అనే ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ కొంతమంది విరాళాలు ఇచ్చారున్నారు. అలాగే ప్రతి యొక్క పౌరుడి యొక్క ఈ గ్రామం నుంచి ప్రతి ఒక్కరు రూపాయి కలిసి ఈ యొక్క గుడి నిర్మాణానికి పూనుకొని గుడి నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అలాగా చేసేవాళ్ళం. కానీ గ్రామస్తులందరూ కలిపి నిర్ణయించుకొని వచ్చి ఈ పండుగ గ్రాండ్ గా చేసుకుందాం, చక్కగా చేసుకుందాం అని చెప్పేసి ఒక 4 రోజుల క్రితం మీటింగ్ పెట్టి ఈ యొక్క ప్రోగ్రాం అరేంజ్ చేసుకొని ప్రతి ఇంటికి ఎంతో కొంత చందా చేసుకొని ఎంతో ఘనంగా చేశారు. అయితే ఈ యొక్క పండగ జరగడానికి ముఖ్య కారణం మా ఊరు యువత అందరూ కూడా గ్రామస్తులందరూ ఏకమై 4 రోజుల క్రితం నుంచి కూడా పక్కా ప్లాన్ గా అందరికీ గ్రామస్తులందరికీ ప్రతి కులం నుంచి కూడా పెద్దలను పిలుచుకొని ఊరందరూ కలిపి ఒకే దగ్గర పండుగ నిర్వహించుకున్నాం, మరి ఘనంగా చేసుకున్నాం చెప్పి ఆలోచన చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా సుముఖంగా స్పందించి ఈ యొక్క నిర్ణయం తీసుకొని యువత ఆధ్వర్యంలో నేను యువత ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి, అది వెనకాల గ్రౌండ్ శుభ్రం చేయడం ఉన్నాయి. ఈ డెకరేషన్ కూడా మనకి మన సురల రోజు ఇవ్వడం జరిగింది. మరి అలాగే విరాళాలు, అలాగే ప్రసాదం కూడా మన భోగి గ్రూప్ చదువుకున్న కుటుంబాలకు గ్రూప్ ఏర్పడి ఈ యొక్క ప్రసాదాన్ని స్పాన్సర్ చేశారు. మరి వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పండుగని ఈ సంవత్సరం అంతా పూర్తిగా తీసుకొని వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్ గా నిర్వహించుకోవడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క పండుగ సహకరించిన ప్రజలకి, భక్తులకి అందరికీ ఈ యొక్క మైడమ్మ తల్లి ఆశీస్సులు ఎలవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. గ్రామం ప్రజలకి విజ్ఞప్తి, శ్రీ మరిడమ్మ తల్లి జాతర సందర్భంగా ఇప్పుడు ఎన్నడూ జరిగిన విధంగా ఈ 4 ఏళ్ళు కూడా తూతు మంత్రం కింద మరిడమ్మ తల్లి జాతర జరిపించారు. కానీ ఇప్పుడు యూత్ కుర్రాళ్ళు అందరూ కలిపి గ్రామ పెద్దల సహకారంతో మైడమ్మ తల్లి జాతర మహా గ్రాండ్ గా జరగడం జరిగింది. అలాగే కోలాటం కానీ ప్రతి ఒక్కరు కూడా డప్పులతో బాగా ఊరు గ్రామ పెద్దలు మొత్తం అందరూ కలిసికట్టుగా చేసాము. దీనికి మైడమ్మ తల్లికి జాతరకి పూల డెకరేషన్ కి సురలరాజు గారు ఇచ్చేసినారు. అలాగే ఉన్న కుర్రాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకి బాగా సహకరించారు. నేను సెలవు తీసుకుంటాను. గ్రామ ప్రజలు విజ్ఞప్తి, గతంలో 4 సంవత్సరాలు కూడా ఇంత ఘనంగా ఎప్పుడు ఎవరో పండుగ చేసిన దాఖలాలు లేవు. అయితే మేము గుడి దగ్గరికి వచ్చి కోళ్ళు కోసుకునే టైంలో కూడా వాటర్ లేని సందర్భం ఉంది. అదేవిధంగా కుర్రోళ్ళ సహాయంతో, అలా గ్రామ ప్రజల సహాయంతో, అలా నాయకుల సపోర్ట్ తో ఈ పండుగ చేయడం జరిగింది. 4 ప్రోగ్రాలు పెట్టుకున్నాం. 2 కోలాటాలు, 1 గ్రూప్ డాన్స్, 1 బుర్రకథ పెట్టడం జరిగింది. అలాగే నాయకుల సపోర్ట్ తోటి
మా యూత్ సపోర్ట్ తోటి ప్రతి ఒక్కరు కూడా మన సొంత కష్టంలో కష్టపడి మన ఇంట్లో కష్టం ఎలా అయితే కష్టపడి ప్రోగ్రామ్ జయప్రదం చేస్తామో ప్రతి ఒక్కరు కూడా ప్రతి నాయకుడు కూడా అంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేశారు. అదే విధంగా గతంలో చూసే తప్పకుండా పూర్వాచారం ఎలా అయితే జరిగిందో అదే విధంగా అక్కడి నుంచే పోతులు తీసుకొచ్చాము, అలాగే జరిపించాము. ఇంకా ఘనంగా చేయించుకోవాలని ఆ అమ్మవారి ఆశీస్సులు బిల్లనందూరు గ్రామానికి అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. బిల్లనందూరు ప్రజలకు విజ్ఞప్తి. ఈరోజు బిల్లనందూరు గ్రామంలో శ్రీ 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 మైడమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా మేము కొంతమందిని కలిపి భోగి గ్రూప్ అని ఏర్పడి మా వంతు సహాయంగా పులిహార భక్తులకి పంచిపెట్టడం జరిగింది. ఈ యువత అంతకు ముందు ఎప్పుడో ప్రారంభమైంది. మనకి ఈ గ్రూపు లో ఉన్నటువంటి యువత అంతా కూడా భక్తులకి ప్రసాదాన్ని అందించడం అనేది జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు మన ఊర్లో ఈ యొక్క కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మా యువత ఎప్పుడూ కూడా ప్రోత్సాహం అందిస్తామని, యువత అంతా కలిసి ఉండి మన ఊరిని అభివృద్ధి చేయడంలో మా వంతు పాత్రని వహిస్తామని చెప్పి మా గ్రూప్ తెలియజేస్తున్నాం. అలాగే గ్రామంలో ఈ సంవత్సరం మైడమ్మ తల్లి పండుగ మరింత ఉత్సాహంగా ఆనందంగా అందరూ జరుపుకోవడం జరిగింది. ప్రేక్షకులందరికీ కూడా మైడమ్మ తల్లి జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. అయితే ఈ భోగి గ్రూప్ అనేది మా యువత అందరూ కూడా చాలా మంది ఉద్యోగాలు ఇచ్చే గానీ లేదంటే వ్యాపారం ఇచ్చే గానీ బయట ఉండిపోతున్నారు. మనందరం సంవత్సరంలో ఏదో ఒక రోజు కలుసుకోవాలనే ఉద్దేశంతో భోగి గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోగి గ్రూప్ అనేది ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ ముందు రోజు వచ్చే భోగి నాడు కలుసుకోవడం జరుగుతుంది. ఈ భోగి గ్రూప్ ఈ సంవత్సరం మా వెలమ రామాలయం వద్ద హాటిగల్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రతి గంట కూడా టైం చెప్తుంది, టైం మాకు ఇల్లు తెలుస్తుంది. ప్రతి గంట కూడా టైం చెప్పడం వల్ల పళ్ళు కూడా త్వరగా చేసుకోవడానికి అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ యువత కమిటీ అందరూ కూడా ఆలోచించి మా గ్రామానికి హాటిగల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళందరూ కూడా గ్రామంలో అంటే గ్రామం డెవలప్మెంట్ అవడానికి వీళ్ళంతా సాయంగా అమౌంట్ కూడడం, వీళ్ళంతా సాయంగా ఏదో చేయడం జరుగుతుంది.